అందుకే ఒక రాజధాని ప్రాంతం మీరు నమ్మారు కదా, మీ శాసనసభ్యులు నమ్మారు కదా, గొప్ప రాజధాని గొప్పగా డెవలప్ చేసేస్తున్నాం, అందరు సంతోషంగా ఉన్నారని మీరు నమ్మారు కదా. ఎన్నికలు జరిగాయి కదా, ఆ క్యాపిటల్ సిటీలో ఉండేటువంటి ప్రజలు ఏం తీర్పిచ్చారు? న్యాచురల్గా ఒక దగ్గర ఒక క్యాపిటల్ జరిగితే మిగతా ప్రాంతాల వాళ్ళందరికీ అసహ్యం ఉంటుంది. ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకంగా వ్యవహరించారంటే, మా దగ్గర క్యాపిటల్ వచ్చిందని ఇక్కడ సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏం జరిగింది? ఒక్క సీట్ అయినా గెలిచారా? చివరికి మీ కుమారుడు పోటీ చేసినా ఓడించారు. ఏమంటున్నారు? ఏం ఇండికేషన్ అది? మీరు అనుకుంటున్నట్టు మీరు ఆలోచించుకోవాలి. మీరు అనుకుంటున్నట్టు మీరు చేస్తున్నటువంటిది ఎవరి రాజధాని, ఎవరికి సంబంధించి, ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ప్రమాణాలను పెంచుతుంది? నేను దిగజారి మాట్లాడుతున్నా కానీ మీరు ఆలోచించుకోవాలి. ఏంటి ఇవన్నీ చేసి ఎక్కడ పట్టుకెళ్ళి? మీరు ఈవేళ చేసినటువంటి పాపాలను రెక్టిఫై చేయకపోతే, మీరేం చెప్పారు? ఇది లోక కళ్యాణం కోసం. లోక కళ్యాణమో లోకేష్ కళ్యాణమో మాకు తెలియదు, కానీ మీరు చేసిన తప్పులు కానీ రెక్టిఫై చేయకపోతే, మీరు దివ్యాత్మ అది ఇదేనన్నారు. దివ్యాత్మ కాదు, ప్రేతాత్మలాగా ఎంటాడుతుంటాయి.